వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 బిడ్జా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం విత్ డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి విత్ జమీమా. ఇప్పటి వరకు డాక్టర్ సతీష్ గారు ఎన్నో రకాలైనటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లల భవిష్యత్తుకి సంబంధించి ఎన్నో రకాలైన ఎపిసోడ్స్ చేస్తూనే ఉన్నారు. అందులో ఎన్నో కొన్ని భావోద్వేగపూరితమైనటువంటి సన్నివేశాలు కానీ లేదా విద్యా సంస్థలను రన్ చేస్తున్న వారి గురించి కానీ ఎంతో క్లుప్తంగా సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం తీసుకున్నటువంటి ఎపిసోడ్ టాపిక్ ఏంటంటే, చాలామంది చదువు రాని వాళ్ళు కూడా స్కూల్స్ కాలేజెస్ రన్ చేసేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో సతీష్ గారు ఈ విషయం మీద చాలా ముక్కుసూటిగా పేర్లతో సహా బయటపెట్టినటువంటి ఎపిసోడ్స్ని మనం చూస్తున్నాం. లైవ్ కార్యక్రమాల్లో కూడా ఇలాంటి వాటి మీద అనార్గళంగా సతీష్ గారు స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే విషయం ఏదైతే ఉందో దాని మీద సతీష్ గారు ఎప్పుడూ సీరియస్గానే ఉంటూ ఉంటారు. అలాంటి వారి మీద చాలా రకాలైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి, డిజాస్టర్స్ జరుగుతున్నాయి. అయినా సరే గవర్నమెంట్ చూసి చూడనట్లుగా ఉంటుంది. ఏదైనా సమయం సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతారు. దాని తర్వాత చేయాల్సినటువంటి పరిణామాలు కానీ చేయాల్సినటువంటి కార్యాచరణకి సంబంధించి కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం అనేది ఇది దురదృష్టకరంగా మనం భావించాలి. ఇదే అంశం మీద క్లుప్తమైన సమాచారం ఇవ్వడానికి డాక్టర్ సతీష్ గారితో పాటు నేను ఇప్పుడు స్టూడియోలో ఉన్నాను. అదేంటో వారి మాటలోనే వినే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం సతీష్ గారు. నమస్తే. అసలు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయం అంటే ఒక భావోద్వేగంతో మీరు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు మీతో పాటు కూడా నేను చేశాను. అది నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ చేసినా ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఇలాంటి వాటిని గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అని చెప్పిన రీతిగానే ప్రజలంతా కొట్టుకెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ కూడా ఏం సరిగా యాక్షన్ తీసుకోవట్లేదు సరిగదా. వాళ్ళ పేర్లు ఏదైనా చెప్తే మీకు నోటీసులు వస్తూ ఉన్నాయి కోర్టు నుండి. ఇది చాలా బాధాకరం. సో చెప్పండి సార్, మీ మాటల్లో విందాం అనుకుంటున్నాం. అంటే స్కూల్స్ అసలు ఎవరు రన్ చేస్తున్నారు అన్నది మనం ఫండమెంటల్స్లోకి వెళ్ళినప్పుడు అసలు ఎవరు చేతుల్లో స్కూల్స్ ఉన్నాయి. అవును. ఈ కార్పొరేట్ వరల్డ్ అనుకోండి పని. స్కూల్స్ అసలు ఎవరు రన్ చేస్తున్నారో ఏంటి, అసలు గవర్నమెంట్ దీని మీద ఎందుకు సరైనటువంటిది ఇది చేయట్లేదు అనుకున్నట్లయితే, ఈ స్కూల్స్ రన్ చేసి ఫౌండర్స్ని మీరు చూసినట్లయితేనండి, ఒకప్పుడు ఎక్కువ గవర్నమెంట్ స్కూల్సే ఉండి ఈవెన్ మేము చదువుకునే రోజుల్లో కానీ అంతకుముందు కానీ, తర్వాత వచ్చినటువంటి స్కూల్ సిస్టంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది చదువుకున్న వాళ్ళు వచ్చారండి. ఫస్ట్ టైంలో కొంత వచ్చారండి. ఇప్పుడు రత్తయ్య గారు ఉన్నారనుకోండి, ఆయన చదువుకున్న ఆయన ట్యూషన్స్ అయి చెప్పేవారు, తర్వాత విజ్ఞాన స్కూల్స్ అని పెట్టారు, వచ్చారు. అట్లా కొంతమంది చదువుకున్న వ్యక్తులు వచ్చారు. తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ చైన్స్ సిస్టమ్ వచ్చి, ఇప్పుడు నారాయణ చైతన్యానో లేకపోతే భాష్యమనో లేకపోతే వేరే వచ్చి చైన్ ఆఫ్ స్కూల్స్ రావడం, తర్వాత అసలు ఎడ్యుకేషన్కే సంబంధం లేని ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఎడ్యుకేషన్కి అవగాహన లేని వాళ్ళు, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్లు ఎంటర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే సొసైటీ, చదువుకున్నవాడు స్కూల్స్ పెట్టేవారు మామూలుగా చూస్తే మీరు. యాక్చువల్గా ఈ చదువుకున్న వ్యక్తులు ఎవరైతే మీకు స్కూల్స్ పెట్టారో ఇబ్బంది ఉండేది కాదు, కొంత అవగాహన ఉండేది, ఏదో బ్రాంచ్ పెట్టుకున్నారు, చేశారంటే. ఇప్పుడు ఏమవుతుందంటేనంటే, చదువుకున్న వాళ్ళు కాకుండా చదువు రాని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, దేనికి పరికినాని వాళ్ళు ఇది ఒక బిజినెస్ కింద చూసి పెట్టుబడి పెట్టి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చాలామంది నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది, అంటే ఎంతోమంది, పెట్టుబడి పెడతాం సార్ మీరు స్కూల్ పెట్టండి అని చాలామంది అడుగుతారండి నన్ను. పెడతాను అన్న వ్యక్తి సరైన ఎడ్యుకేటెడ్ కాకపోతే వాడు ఎంత పెడతానని అట్లా పెట్టను నేను. అది తలనొప్పి నాకు. చదువు చాలా ఏమీ తెలియదు. పొద్దున్న గళ్ళాపెట్టలో డబ్బులు వచ్చినట్టుగా పొద్దున్న పెట్టాను కదా, సాయంత్రానికి ఎంత వచ్చిందని అడుగుతాడు. ఆవిడతో సావాలి నేను. మరి అన్ఫార్చునేట్గా అలాంటి వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి. అది చాలా దురదృష్టం. సివిల్ ఇంజనీర్ బిల్డింగ్లు కడితే డబ్బులు సంపాదించలేడు పాపం, అన్నీ తెలుసు కాబట్టి ఇలా రకాల ఇబ్బందులు ఉంటాయండి. సో స్కూల్స్ పెట్టి వ్యక్తులు జనరల్గా ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉండాలి. అన్ఫార్చునేట్గా ఎడ్యుకేషన్ మీద పూర్తి అవగాహన లేకుండా పొలిటీషియన్స్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. నెమ్మదిగా ఈ స్కూల్సే కాదు అన్నట్టుగా
ఇంకా పెద్ద డ్యామేజ్ ఏం జరుగుతుందంటే మన భారతదేశానికి ఇంకా కొద్ది గొప్ప స్కూల్లో పాపం పెట్టుబడి తక్కువే కాబట్టి ఎవరైనా మాస్టర్లు వాళ్ళు వెళ్ళి కలిపి ఏదో స్కూల్స్ రన్ చేస్తున్నారు, ఏదో కోచింగ్ సెంటర్లు రన్ చేస్తున్నారు, కొంతవరకు పర్వాలా. పెద్ద డ్యామేజ్ ఎక్కడ జరుగుతుందంటే యూనివర్సిటీస్లో బాగా జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంచెం ఇంటలెక్చువల్ చదువుకున్నవాడు ఎడ్యుకేషన్లో బాగా సక్సెస్ అయినాడు, అంటే రోడ్డు పక్కన ఏదో డిగ్రీ తెచ్చుకున్నాడు కాదు, కానీ ఒక్కడు లేడు. కొత్తగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో వచ్చినాయి కదా కాలేజీలు, ప్రతి ఓడు పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ డబ్బులు ఉన్నవాడే. దాని గవర్నమెంటే అఫీషియల్గా అప్రూవల్ ఇచ్చినట్టు. పెట్టినోడు క్వాలిఫికేషన్ ఎవడు అడగడు కదా, డబ్బులు ఉంటే చాలు కదండి. పెట్టినోడు క్వాలిఫికేషన్ ఏముంటుంది? ఎప్పుడైతే మీకు బిజినెస్ మ్యాన్లు పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే మీకు ఎంటర్ అయ్యారో పర్టికులర్ కాలేజీ సిస్టంలోకి, యూనివర్సిటీస్లోకి, మీకు ఆ రోజు నాశనం అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంకా స్కూల్స్ కొంచెం పర్వాలా, పెట్టుబడి ఎక్కువ అక్కర్లేదు కాబట్టి పాపం ఎవడో స్కూల్లో మాస్టర్ ఉంటాడు, ఆడు బయటకు వస్తాడు, ఏదో మళ్ళీ ఆడ చిన్న స్కూల్ పెట్టుకుంటాడు, కొంతలో కొంత తక్కువ. యూనివర్సిటీస్ కాలేజెస్కి అంత డబ్బు పెట్టగలిగినాడు ఓన్లీ బిజినెస్ మ్యాన్ అని, ఎవడో పెట్టలేడు. ఈ పెట్టి వాళ్ళు ఎవరైతే మీకు యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ ఎవరైతే పెడుతున్నారో ఇది ఎవరికి చదువు గురించి అవగాహన కానీ పూర్తిగా ఏమి ఉండదు. మినిస్టర్స్కి అవగాహన ఉండదు, వీళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు రన్ చేస్తున్నారో మనం చదువుతున్నాం. ఇది మనకు ఉన్నటువంటి దరిద్రం మన భారతదేశానికి. రెండో పాయింట్, జనరల్గా గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్స్ కానీ, గవర్నమెంట్ కాలేజెస్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండుంటే అసలు ఈ తలనొప్పి లేదు కదా, లేకే కదండి పాపం అందరికని. మీరే చెప్పండి, అంతే కదా, ఉండి కాదు కదా. చెప్పుకోవడానికి కాలేజీ పెట్టిన వాళ్ళు క్వాలిఫికేషన్స్ పిహెచ్డీ ఉంది, ఎంటెక్ ఉంది, లేదా బీటెక్ ఉంది, లేకపోతే నేను చదివాను చెప్పేసి కింద రాసుకుంటే రాసుకోవచ్చు తప్ప క్వాలిఫికేషన్స్ ఏముంది రాసుకోవడానికి అందరూ రాసుకోవచ్చు. బి రాఘవేంద్ర బిఏ అని రాసినట్టు ఆయన. బట్ ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషను, ఎలాంటి ఎడ్యుకేషన్కి ఎలాంటి సేవలు అందించాడు అన్న పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిఫికేషన్ ఏముందండి ఈ రోజుల్లోనూ, డబ్బులు పెడితే మీకు కూడా పిహెచ్ డాక్టరేట్ ఇస్తారు. ఇక్కడ ఇండియాలో ఉన్న డాక్టరేట్ ఇచ్చే యూనివర్సిటీస్లో ఓన్లీ 2-3% ఆఫ్ ది కాలేజెస్ కొంచెం ప్రీమియర్ కాలేజెస్ కష్టం, మిగతా ఎలా కొలతలు అలా వస్తాయి. డిగ్రీలు కూడా అంతే, బీఏలు, బీకామ్లు, ఎంఏలు, ఎంకామ్లు, ఇంజనీరింగ్లు ఇవన్నీ మామూలే. డబ్బులు పెడితే 15-16 సబ్జెక్టులు కూడా పాస్ చేసి డబ్బులు సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటారు తమిళనాడులో డిగ్రీ యూనివర్సిటీలో. ఇలా చెప్తే ఇదేదో ఒక అవకాశం ఉందని చెప్పి పోతారు కూడా జనం. మనం ఒక రకంగా చెప్తే ఇంకో రకంగా తీసుకుంటారు జనం. సో స్కూల్స్ రన్ చేసి పర్సన్స్ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ పెట్టలేకపోవడం లేదంటే వాళ్ళు గవర్నమెంట్లో పోతాళ్ళు. మ్యాక్సిమం పొలిటీషియన్సే ఉంటారు కదండి వాళ్ళందరూ. నారాయణ గారిని ముట్టుకోలేం కదా మనం. చైతన్య అంటే పాపం లేరు అనుకోండి, లేకపోతే ఇంకోటి ఫిట్ చేయో, లేకపోతే పెద్ద ఇప్పుడు అలీన్ ఉందనుకోండి, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ని శాసించగలరు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్నే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ మోడీతో కూర్చోగలరు. ఆ స్టాండర్డ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఉండేది, చిన్నవాళ్ళు ఏం కాదండి వాళ్ళు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చింది కాబట్టి పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు గీతం పొలిటీషియన్స్ కదా, విజ్ఞాన్ ఎంపీ వాళ్ళ అబ్బాయి. మీకు ఏ యూనివర్సిటీ, చెన్నైలో తీసుకోండి, ఢిల్లీలో తీసుకోండి, పొలిటీషియన్స్ అండ లేకుండా ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి? వాళ్ళ మీద ఇంకా ఎట్లాంటి ఏం తీసుకుంటారు? మీరు డైరెక్ట్ నేమ్స్ చెప్పేస్తున్నారు. పొలిటీషియనే కదండి, కాదు పొలిటీషియనే కదండి. రత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి ఎంపీయే కదండి. భరత్ గారు పొలిటీషియనే కదా, గీతమ్ము. నేను అంటే పొలిటీషియన్ దిస్ కాలేజ్ అని చెప్తున్నాను. పేర్లే కదా, ఏ కాలేజీ తీసుకున్నా ఏదో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉంటుంది. వాళ్ళే అంటారంటే ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే మేము రన్ చేయలేమండి, మాకు ఉండే బదులు మాకు ఉన్నాయని వాళ్ళు చెప్తారు. అది వేరే విషయం, పక్కన పెట్టండి. సో ఇది ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే సరైనటువంటి పనిష్మెంట్స్ ఇచ్చే విధానం కానీ, సరైనటువంటి రూల్స్ని స్ట్రిక్ట్గా చేసే విధానం కానీ లేదు. అట్లాగే ఈ స్కూల్స్ రన్ చేసినప్పుడు కానీ, కాలేజెస్ రన్ చేసినప్పుడు కానీ అపార్ట్మెంట్స్లో పెట్టి ఏదో 4-5 రూముల్లో పెట్టి పర్మిషన్స్ లేకుండా రన్ చేస్తున్నారండి. ఇంటర్మీడియట్ పర్మిషన్ ఉండదు, 10th పర్మిషన్ తీసుకోరు, డిగ్రీ పర్మిషన్ తీసుకోరు. మొత్తం బెంచ్ సర్కిల్ అంటే ఇవే విజయవాడలో. ఇక్కడ క్రాస్ రోడ్స్ నిండా ఒక్కొక్క బోర్డు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కొంచెం ముందుకు వచ్చి చెప్తుంది, కనీసం ఒక పర్మిషన్ లేకుండా రన్ చేస్తే మేము ఇవ్వం, క్యాన్సిల్ చేస్తామని కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే మంచిదండి. అది పర్మిషన్స్ లేకుండా రన్ చేస్తున్నారు చాలా. సో ఇది కూడా కరెక్ట్ కాదండి. ఏ టైంలో ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
అట్లాగే చాలామంది ఈ స్కూల్స్లో కూడా అంటే ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ చెత్త స్కూల్స్ లేకపోతే చెత్త యూనివర్సిటీస్ దీన్ని ప్రమోట్ చేయడానికి మళ్ళీ కన్సల్టెంట్స్. ఇదో ప్రాబ్లం మళ్ళీనండి. ఆ పేరెంట్స్కి అవగాహన ఉండదు కదండి. ఇప్పుడు మీరు చూడండి యూట్యూబ్లో చూడండి రకరకాల యూనివర్సిటీస్ అదేదో చెప్తారు వాళ్ళు A++ ఆదిత్య యూనివర్సిటీ A++ అని ఉందండి. సరే తక్కువ చేయడం ఎక్కువ చేయడం పట్టండి. NAC A++ వచ్చేసి అంత క్వాలిటీ ఉందా? అది మనం గవర్నమెంట్లో NITలో చాలా A++ లేదు, IIITలో A++ లేవు. దానికంటే మంచిదని చెప్తున్నారు. ఏదో గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ ఏదో GGO అని ఏదో అంటారు అదని NAC A++ అని ఉంటుంది. ఏంటిది అన్నీ NAC A++లేనా? NIFR ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే ఏవైతే ఈ దొంగ NAC సర్టిఫికేట్లు వచ్చినాయి అవి పైన ఉంటాయి, మంచి కాలేజీలన్నీ కింద ఉన్నాయి. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ప్రజలు. స్కూల్లోనేమో పర్మిషన్స్ ఉండవు, అయ్యి ఉండవు, ఇష్టం రన్ చేస్తారు, అబద్ధాలు చెప్తున్నారు, రకరకాలుగా రన్ చేస్తారు. దానికి సరిగ్గా పర్మిషన్స్ ఉండవు గవర్నమెంట్కి. మరి గవర్నమెంట్ ఏమంటే విజయవాడ నడిబొడ్డులో ఉన్న బెంచ్ సర్కిల్లో ఉన్న 40-50 స్కూల్స్ లేదా ఇష్టం రన్ చేస్తున్నారు కదా, ఇందులో తెలియపోవడానికి ఏముంటుంది గవర్నమెంట్కి? ఏదో ఒక పొలిటికల్లో అండ ఉండి చేస్తున్నారు. సో స్కూల్స్ రన్ చేసేవాళ్ళు అంటే చదువుకున్న వ్యక్తులు, కొంచెం అకాడమికల్గా సక్సెస్ అయినటువంటి వ్యక్తులకి గవర్నమెంట్ కూడా ఏదైనా ప్రోత్సాహం ఇచ్చి అలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప డబ్బులతోనే పెట్టి పరిస్థితి ఉంటుందండి. పేరెంట్స్ కూడా లేకపోతే ఇంకొకళ్ళు కూడా ఏంటంటే అలాగే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. బట్ దీనికి ఏదైనా ఒక మెకానిజం గవర్నమెంట్ కానీ ఇప్పుడు లోకేష్ గారు అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన ఏదైనా తీసుకొస్తే ఒక చెక్స్ లేదు ఇలాగైతేనే పర్మిషన్స్ ఇస్తాం, ఇలా రన్ చేస్తేనే మేము కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి స్పెసిఫికేషన్స్ మీరు మెయింటైన్ చేయాలి, ఎట్లా గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి వాళ్ళ ముందుకు రావాలండి. ఇదన్నీ తెలియకుండా సీక్రెట్గా దొంగతనాలుగా జరిగినట్టుగా డ్రగ్స్ అమ్మినట్టుగా జరగట్లేదు కదా, అన్నీ తెలిసే జరుగుతున్నాయి కదా, ఓపెన్గా జరుగుతున్నాయి. మరి ఓపెన్గా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ పెట్టాలంటేనేమో నామ్స్ పాటిస్తున్నావు నువ్వు గవర్నమెంట్ వాడు అయ్యి ఉండి, మరి ప్రైవేట్ వాడు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు ఇన్ష్యూర్ చేయట్లేదు? గవర్నమెంట్ స్కూల్ అయితే నువ్వు నామ్స్ పాటిస్తున్నావు కదా, ఎలిమెంటరీ స్కూల్స్ హై స్కూల్స్ ఉన్నాయి కదండి గవర్నమెంట్, అవన్నీ పాటిస్తున్నారు కదా, మరి ఇది ఎందుకు పాటించట్లేదు? సో ఈ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అనేది పేర్లు చెప్తే బాగోదు కాబట్టి ఇప్పటికే ఇబ్బంది అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ప్రతి కాలేజీ తమ్మేలెట్టి ఈ కాలేజీకి వెళ్ళండి అంటాడు. నెంబర్ 1 కాలేజీ అంటే కాలేజీలో వాళ్ళు చదువు ఉండరు, చదువు అంటే తెలియదు, వాడు ఎక్కడ మంచి క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఉండదు, యూట్యూబ్లో కాపీ కొట్టి యూట్యూబ్లో చేస్తారు. మరి కొంతమంది అయితే పర్లేదండి, పాపం నన్ను అడుగుతున్నారు సార్ మీ వీడియోస్ అన్నీ విని మేము నాలెడ్జ్ 20 ఏళ్ళ నుంచి కన్సల్టెన్సీలో ఉన్నా, నాకు తెలియదు, మేము నేర్చుకుని చాలామంది పిల్లలకి చెప్తున్నాం, లేకపోతే మీ ఇన్ఫర్మేషన్తో మేము వ్యాపారం చేసుకుంటున్నాం. సేమ్ తమ్ములతో చాలామంది వీడియోలు పెట్టేస్తారు. మన ప్రైమ్ లైన్లో ఎడ్యుకేషన్లో ప్రతి తంబో ఎక్కడ చోటు ఉంటుంది చూసుకోండి కావాలంటే చేస్తాను, అది పర్లేదు, కనీసం ఇన్ఫర్మేషన్ లోపల మార్చకండి చెప్తే పర్లే, మంచిదే కదండి, డెఫినెట్గా వెళ్తుంది, అది గుడ్ సైనే. మనం డెఫినెట్గా సరే వాడు దాన్ని క్యాష్ చేసుకుంటాడా లేకపోతే ఇంకో రకంగా చేసుకొని ఉండదు, తప్పేం లేదు, అది సో డెఫినెట్గా 10 మందికి వెళ్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ అలా చేయట్లేదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎవడో వచ్చాడు బిట్స్ దుబాయ్లో సూపర్గా ఉంది కాలేజీ ఉంటుంది అంటాడు, అది ఊరే బిట్స్ దుబాయ్ ఎప్పుడైనా తెలుసా నీకు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో అక్కడ ఉన్న అవుట్కమ్స్ ఏంటి ఏం తెలియదు, నెంబర్ 1 వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఇంకొకటి వస్తాడు ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏదో పెట్టారు, అక్కడ పైలట్ ట్రైనింగ్ ఇస్తారంటే హైదరాబాద్లో పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు పైలట్ అయిపోతారని ఒకడు, మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి పెద్ద ఇంటర్వ్యూ చేసి అది బాగుందని ఒకటి చెప్తాడు. ఇంకొకళ్ళు వచ్చి ఇది ఇంకా తిరగలేని యూనివర్సిటీ, దీనికి వెళ్ళినట్లయితే అసలు మీకు ఎక్కడ మీకు ఇబ్బంది ఏమి ఉండదని చెప్పేసి ఇంకొకటి వచ్చి సత్యభామ యూనివర్సిటీ అంటాడు, ఒకటి జైన్ యూనివర్సిటీ అని చెప్తాడు, ఇంకొకటి యూనివర్సిటీ చెప్తాడు. ఇలా తమ్మెల్స్ పెట్టి పిల్లల్ని తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడునంటే ఎడ్యుకేషన్కి సంబంధించి మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడు ఏం చదువుకున్నాడో ఫస్ట్ తెలియాలి, మీకు ఎక్కడ చదువుకున్నాడో తెలియాలి, వాడు అకాడమికల్గా ఏం సక్సెస్ అయితే తెలియాలి. తెలియకుండా వింటున్నారంటే గొర్రెలే కదా మరి జనం, మీరే చెప్పండి. వాడికి ఏం చదువుకున్నాడు ఏముందో ఎలిజిబుల్ అని అది చూసుకో. ఇది మొత్తం అంతా కూడా యూట్యూబ్స్ అవి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రమోషన్స్ పెరిగిపోయినాయి, ప్రతిదానికి పబ్లిసిటీయే. మంచిగా ఉన్నవాడేం ప్రమోషన్ చేయలేడు, ఈ ప్రైవేట్ వాళ్ళు డబ్బుల గురించి ప్రమోషన్ చేస్తూ ఉంటారండి. ప్రతిదానికి ప్రమోషన్ చేసుకోవడం కదా, వెనకాల పేరు పెట్టుకుని ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ మైక్ పట్టుకుని టీవీలో వేసుకుని ఆ కాలేజీలకు పోవడం, చూపించడం, మా కాలేజీ నెంబర్ 1 అని చెప్పడం, జనాలు తెలియక వెళ్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయిందండి ఇది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి చూడండి, స్థలం బాగుందని చెప్పి ఎలాగైతే అక్కడికి వెళ్ళి చెప్తారు ఈ స్థలం కొనండి ఎంత అయిపోతుంది అంటారు కదా, వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు, ఇంటర్వ్యూస్ చెప్తారు. సో ఇది జనరల్గా ఏంటంటే లేని ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా మోటివేట్ చేసేసి లేని అన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండి పేరెంట్స్ని వాటిని. సో ఇది గవర్నమెంటే ముందుకు వచ్చి ఈ స్కూల్ సిస్టమ్ని కానీ కాలేజీ సిస్టమ్ని కానీ వాళ్ళే దాన్ని ఎంతో కొంత కంట్రోల్ చేయాలి తప్ప ఇలా వదిలేస్తే ఇది ఎక్కడికైనా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా రకరకాలుగా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా వదిలేస్తున్నారండి, ఎవడబడితే వాడు ఇష్టం వచ్చినట్టు 4 గదులు తీసుకోవడం, స్కూల్ రన్ చేసేయడం, పర్మిషన్స్ ఉండవు ఏముండవు, ఆడేమో 4 కౌరులు చెప్పడం, వచ్చేయండి యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు మేము ర్యాంక్ రప్పిస్తామని చెప్పడం. ఏంటి వాడు చెప్పడమే,
యావరేజ్ అయినా పర్లేదు ర్యాంక్ రాపిస్తానంటాడు. యావరేజ్కి ర్యాంక్ రాపిస్తాను ఇటు చెప్పడం ఏంటి, పేరెంట్స్ వెళ్ళిపోవడం. అంటే పేరెంట్స్ వీక్నెస్ అంటే అది ఆశ, లేదా అర్జెంటుగా గొప్పవాడు అయిపోవాలి మా అబ్బాయి అని చెప్పేసి వీళ్ళు జాయిన్ చేయడం. లేకపోతే ఏమో టీవీల్లో ప్రతి కాలేజీ గురించి, రాంగ్ కాలేజీలు అన్నింటి గురించి యూట్యూబ్లో అండి ఇవే కాలేజీ పేర్లండి, దీనికి వెళ్ళండి, దీనికి వెళ్ళండి అని ఎవరిని పడితే అని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ కాలేజీని ప్రమోట్ చేసుకుంటున్నారు డబ్బులు తీసుకుని. యూట్యూబ్లో డబ్బులు తీసుకోవడం, ప్రమోట్ చేయడం, వాళ్ళే కాలేజీ కూడా డబ్బులు తీసుకోవడం, దాని గురించి ప్రమోట్ చేయడం, రకరకాల టాక్స్ అని, రకరకాల ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ అని పెట్టి మొత్తం అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాళ్ళని రెచ్చగొట్టే జనాల్ని, అవన్నీ ట్రాప్లు, ఇవన్నీ పాపాలు తగలవండి. ఇవన్నీ పాపం కదా ఇవన్నీ. కాలేజీ గురించి ఏం తెలిసి నువ్వు చెప్తావు పలానా కాలేజీ బాగుందని ఎలా చెప్తారండి? నువ్వు టీవీ ఛానల్లో వెళ్ళి, లేకపోతే ఎవడో యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి, మార్వాడి కాలేజీ నెంబర్ 1 తిరగలేదని ఎలా చెప్తావు? నీకేం అథారిటీ ఉంది చెప్పడానికి? నువ్వేమైనా చదివాను గొప్పడు వేయటం ఒకటే అన్నాను, లేకపోతే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ గురించి తెలుసా, వాళ్ళు ఏం చదివారు తెలుసా? ₹1,00,000 తేదీని చెప్పేస్తామా మనం? కర్మ అంతే. ఇది కరెక్ట్ కాదండి. అది యాక్చువల్గా గవర్నమెంటే కొంచెం ముందుకు వచ్చి ఆంక్షలు చేసినట్లయితేనే సిస్టమ్ ఏదైనా కొంచెం బెటర్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే దీనికి ఒక అదుపు లేకుండా చాలామంది మనం చదువుకొని పెళ్లి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ట్రాప్లో పడుతూనే ఉంటారు. ఇలా ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేయవలసిందేనండి ఫ్యూచర్ అంతా కూడా. మ్యాక్సిమం మీకు ఈ కన్సల్టెంట్స్ లేకపోతే ఇంకోటి ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాంగ్గా గైడ్ చేసి, స్కూల్లో ఉన్న కౌన్సిలర్స్ కూడా అండి వాళ్ళకి అవగాహన ఉండదండి. సో నీ సైకాలజీ ఇంట్రెస్టా, సైకాలజీ చెప్తే నీకు బాగుంటుంది అంటాడు. ఏం తెలుసు వాళ్ళకి? సైకాలజీ డిగ్రీ ఎక్కడ చదవాలి, ఏం చదువుతారు, తర్వాత జాబులు ఎక్కడ ఉంటాయి, ఎంత శాలరీస్ వస్తాయి, వాళ్ళు దేనికి పనికి వస్తారన్న కనీస అవగాహన ఆడికి ఎందుకు ఉంటుంది? హై స్కూల్లో 10వ తరగతి పాఠం చెప్పి అడ్వైజ్ అడుగుతారంటే వెళ్ళి కౌన్సిలర్స్ కదా అవగాహన ఉండాలి కదండి. ఇప్పుడు ఓక్ రిడ్జ్, శాంక్టామర్, ఏమన్నా ఇంటర్నేషనల్ స్కూల్స్ అక్కడ 11th పాఠాలు చెప్పుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు అసలు ఏం జరుగుతుంది అన్నది వాళ్ళ కౌన్సిలర్స్ ఎట్లా అవుతారు? అసలు కౌన్సిలర్ సిస్టమే రాంగ్ సిస్టమ్ నడుస్తుంది ఇండియాలో. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి అవగాహన ఉండదండి. వాళ్ళేదో బీఈడీలో ఏదో చదువుకునేదో మామూలుగా స్కూల్లో పాఠాలు చెప్పుకునే వాళ్ళ ప్రపంచంలో ఎట్లా ఉంది ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? ఇవన్నీ ఈ సిస్టమ్స్ని గవర్నమెంటే కొంచెం రెక్టిఫై చేయాలండి. కౌన్సిలింగ్ సిస్టమ్స్ కానీ, కౌన్సిలర్స్ క్వాలిఫికేషన్స్ కానీ, లేదా గవర్నమెంటే ఫ్రీగా గైడ్ చేయొచ్చు కదా. అసలు ఈ తలనొప్పి ఏంటి? అసలు ఇంతమంది కౌన్సిలర్స్ ఎందుకు? ఇది ఆలోచించాలి. అంతే కదండి. అంతే కదండి. గవర్నమెంటే మొత్తం అందరికీ పూర్తి ఇన్ఫర్మేషన్, అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది కదా. సో ఇది కొంత గవర్నమెంటే ముందుకు రావాలండి. పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్లు ఎక్కువైపోతున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో, పర్టికులర్గా యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్లోను, లేదా కార్పొరేట్ ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే ఎక్కువైపోతున్నారో సో క్వాలిటీ అనేది పడిపోయి డెఫినెట్గా ఈ ఎఫెక్ట్ అనేది పిల్లల కెరీర్ మీద చాలా సివియర్గా పడుతుందని మనం చెప్పుకోవాలి. ఎస్. సో చాలా మంచి అవగాహన కల్పించే ఎపిసోడ్ అని నేనైతే ఆశిస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ కూడా ప్రభావితం చేసే అంశాలే. ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు చెప్పేటటువంటి ఇలాంటి విషయాల మీద మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి అనాలిసిస్ చేసి చెప్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా జనాల్లోనికి వెళ్తుందని నేను నమ్ముతున్నాను. సో ఇంత మంచి టాపిక్ని మా అందరికీ చెప్పినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో చూడండి, మీరు జాయిన్ చేసే స్కూల్ కానీ, లేదా కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, తర్వాత వారు చదివినటువంటి చదువుకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా బేరీజ్ వేసుకొని బ్యాలెన్స్ చేసుకొని పిల్లలకు మంచి విద్యను అందించాల్సిందిగా డాక్టర్ సతీష్ గారు ఇప్పటి వరకు చెప్పినటువంటి ఎపిసోడ్లోని అంశం. ఇలాంటి విషయాలని అవగాహన చేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి ఎపిసోడ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.